నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ దందా ముదిరిపోయిందా? పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చిన ఆరోపణలు ఆగడం లేదా? ఆంధ్ర ఒడిశా సరిహద్దులు అడ్డాగా మారిపోయాయా? అక్రమ రవాణాకి కేంద్రం ఏపీనే అన్న జనసేనాని. ఆంధ్రప్రదేశ్ నార్కోటిక్స్ కేంద్రంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రతి స్థాయిలోనూ డ్రగ్ మాఫియాలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని, యావత్తు దేశం మీద దీని ప్రభావం కనిపిస్తోందని విమర్శించారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంలో ఉన్న నేతలు కావాలని చర్యలు చేపట్టకపోవడమేనని జనసేనాని ట్విట్టర్ ద్వారా విమర్శించారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో పర్యటించినప్పుడు గిరిజనుల నుంచి చాలా ఫిర్యాదులు అందాయని, ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, ప్రధానంగా గంజాయి వ్యాపార మాఫియా వంటి అంశాలు తన దృష్టికి వచ్చినట్టు పవన్ వివరించారు. హైదరాబాద్, బెంగళూరు పోలీస్ కమిషనర్లు గంజాయి రూట్ మ్యాప్ని వివరించారని, ఏపీలోని ఓ జిల్లా నుంచి వస్తోందని స్పష్టంగా చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని పవన్ నిలదీశారు. అందుకే కేంద్రం జోక్యం చేసుకుని హోంశాఖ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని పవన్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏకపక్షంగా వ్యాఖ్యానాలు చేయడం పైన కూడా పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్పారు. నిజంగా ఏపీ గంజాయికి అడ్డాగా మారిందా? ఈ అంశంపైనే వాళ్ళ ప్రైమ్ డిబేట్స్ ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు వేణుగోపాల్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ నేత సాహెబ్ గారు, బీజేపీ నేత రవికిరణ్ గారు, జనసేన పార్టీ నాయకులు మట్టి వెంకటేశ్వర గారు లైవ్లో ఉన్నారు. ముందుగా వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్, గత వారం 10 రోజులుగా మాఫియా వ్యవహారాలపైన వస్తున్నటువంటి విమర్శలు, వీటన్నిటికీ పరాకాష్ఠగా పవన్ కళ్యాణ్ ఈరోజు చేసినటువంటి ట్వీట్ని చూడొచ్చా? నమస్కారం అండి. ఛానల్లో ఉన్నటువంటి సహచరులకి, కేశవ్ గారికి, అట్లాగే 99 టీవీ వీక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అరాచకంలో ఆక్రమిట్లాగా ఈ అరాచకానికి అంతిమంగా పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ని మాత్రం తప్పనిసరిగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత చాలా రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయే కాకుండా ఇతర నార్కోటిక్ డ్రగ్స్ అనేది కూడా విచ్చలవిడిగా ఉండి యువతని ఎంచేతంటే మన గ్రామీణ స్టేషన్లో కూడా ఎక్కడో మన్యం ప్రాంతంలో పండేటువంటి గంజాయి పంటను తీసుకొచ్చి మన గ్రామీణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ గంజాయి సరఫరా, గంజాయి అమ్మకాలు, ఈ మత్తులో యువతని ఉర్రూతొలగించేటువంటి కార్యక్రమం నిరాఘాటంగా జరిగేటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసును మనం పరిశీలించినట్టయితే గతంలో కొన్న ఎక్కువగా గంజాయి కేసులు రిపోర్ట్ అయినటువంటి వైను మనం చూస్తున్నాం. ఈ విషయం మీద గత చాలా కాలం నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల హబ్బుగా మారిపోతుంది, ఈ రాష్ట్రం నుంచే చుట్టుపక్కల ప్రాంతానికి కానీ, ఆంధ్ర దేశం మొత్తానికి కానీ, లేదా ఇతర దేశాలకు కానీ ఈ మాదక ద్రవ్యాలు అనేది ఉత్పత్తి ఎగుమతి రెండూ జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెన్సీలు సమన్వయం చేసుకుని వీటిని నిరోధించాల్సిందిగాను, కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని అన్ని పక్షాలు ముక్తకంఠంతో చెబితే, అధికార పక్షం మాత్రం అసలు గంజాయి అనేది ఈ రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రం అంతా తులసి వనం లాగా ఉందనేటువంటి ఏదైతే మాట్లాడుతున్నారో, అదేవిధంగా పోలీసు డీజీపీ గారు కూడా చాలా ఎవరైనా ఈ గంజాయి మీద స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి ఇంట్రాగేషన్కి వెళ్తున్నారు, కానీ నిజంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ప్రాంతంలో గంజాయి పడుతుందా లేదా అనేటువంటి విషయం కూడా చూసుకోకుండా వెళ్ళిన వాళ్ళ మీద అణగదొక్కేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ గంజాయి నిర్మూలనకి ఏ విధమైనటువంటి చర్య తీసుకోవడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ గంజాయి గత కొద్ది రోజులుగా గంజాయి రవాణా పైన, హెరాయిన్ సరఫరా పైన చర్చ నడుస్తూనే ఉంది. కానీ ఈరోజు పోలీసులు నిన్నటి వరకు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్, స్వయంగా డీజీపీనే ప్రకటించారు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి మాట. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రైజ్ చేశారు? ఈ రోజును కూడా డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్లో గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలకి మా పోలీస్కి సంబంధం లేదని ఏదైతే మాట్లాడుతున్నారో అది చాలా కరెక్ట్, అది చాలా తప్పైనటువంటి మాట. ఈ నార్కోటిక్ డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం, సెక్షన్ 10 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా హక్కు, వీటిని కంట్రోల్ చేసేటువంటి అవకాశాలు కానీ చట్ట పరిధిలో వారికి మెజర్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదైతే ఈ రోజున తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ
నల్గొండ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రంగనాథ్ గారు మొత్తం ఈ రాష్ట్రానికే కాక ఈ దేశానికి మొత్తం కూడా గంజాయి సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కీలకం. ఆంధ్రప్రదేశ్లోనే ఈ మూలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే సరఫరా అవుతుందో ఆయన చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనేది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏ విధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి మెజర్స్ తీసుకోకపోవటం మూలంగా పవన్ కళ్యాణ్ గారు అంతిమంగా ట్వీట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే పోలీసు వారు ఎప్పుడైతే పోలీస్ బాస్ ఎప్పుడైతే దీనికి వ్యతిరేకంగా గంజాయికి లేదు అని మాట్లాడుతున్నారో అప్పుడు ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే అధికార పక్ష నేతలకు దీంట్లో పాత్ర ఎంతైనా పాత్ర ఉండుంటుంది. అందుకోసమే పోలీసు వ్యవస్థ దీన్ని ఎంత శ్రద్ధగా తీసుకోవట్లేదు అనేటువంటి అభిప్రాయం రావటానికి ఆస్కారం ఉంటుంది. ఎంచేతంటే ఈ రాష్ట్రంలో పరిపాలన కేవలం ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నియంత్రణ చేసుకుంటాకి తప్ప ఇతర శాఖల మీద మాత్రం ఈ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి కంట్రోల్ లేదు. ఆ పోలీసులు ఎప్పుడైతే గంజాయికి అనుకూలంగా మాట్లాడుతున్నారో గంజాయి లేదని మాట్లాడుతున్నారో అధికార పార్టీ నేతల యొక్క ప్రమేయం ఉంది అనే అభిప్రాయం కరెక్ట్గా మాత్రం ఆస్కారం ఎంతైనా ఉంది. ఆ మేరకే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి ఆయన చేసిందని మీరు కంట్రోల్ చేయండి, ఇప్పటికైనా కంట్రోల్ చేసి సరైనటువంటి మెజర్స్ తీసుకోండి, ప్రజలను రక్షించండి, యువతని బానిసలు కానివ్వకుండా చేయండి అనేటువంటి ట్వీట్ చేసినటువంటి ఆయన యొక్క ట్వీట్ తోనే ఈ కదలిక అనేది వస్తుందనేటువంటి ప్రజల్లో వస్తుందనేటువంటి అటు యువతలో కూడా మార్పు రావాల్సినటువంటి పరిస్థితి ఆయన ట్వీట్ ద్వారా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా మా జనసేన పార్టీకి ఉందనే విషయాన్ని కూడా మీరు తెలియజేసుకుని ఈ చర్చ ద్వారా. రైట్ సాహిబ్ గారు, మీరు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి? ముఖ్యంగా నార్కోటిక్స్ విషయంలో కానీ చాలా సీరియస్ డ్రగ్స్ ఏపీలో విరివిగా దొరుకుతున్నాయి. గంజాయి రవాణాకి కేంద్రంగా మారిపోతుంది ఉత్తరాంధ్ర ప్రాంతం, ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల్లోనే ఎక్కువగా ఈ పంట పండుతోంది అనేటువంటి ఆరోపణలు వస్తున్న దానికి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి? తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ డబల్ నైన్టీ ప్రేక్షకులకి నా నమస్కారాలండి. మేము వైసీపీ వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెబుతున్నామండి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎర్రచందనం దగ్గర నుంచి, అదేవిధంగా ఇసుక, మద్యం, చివరికి పేదవాళ్ళు తినే ఏదైతే బియ్యం ఉండయో ఆ బియ్యాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వంలోనే జరుగుతుందండి. మేము ఒకటే అంటున్నాం సార్, రాష్ట్రంలో పెద్ద ఎత్తున గంజాయి కావచ్చు, అదేవిధంగా మాదక ద్రవ్యాలు కావచ్చు యువత విరివిగా ఉపయోగిస్తున్నారని చెప్పి పదే మేము గతంలో సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టాం. మేము ఒకటే అంటున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మీరు కాపాడాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పేద విద్యార్థులు ముఖ్యంగా దీనికి బానిసలు అవుతున్నారు వాళ్ళందరినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంది, అదేవిధంగా గౌరవ డీజీపీ గారి మీద ఉందని చెప్పి పలు దఫాలుగా మా నాయకులు చాలా మంది ప్రెస్ నోట్ల ద్వారా తెలియజేయడం జరిగింది. ఎవరైతే మేము ప్రెస్ మీట్ పెట్టి ఈ పార్టీలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపుతున్నామో వాళ్ళకి సిఆర్పి సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వటం, అదేవిధంగా అక్కడ పోలీసులను పంపించి నానాయాగి చేస్తూ ఉన్నారు సార్. మేము అంటున్నాం కేశవ్ గారు, ఈ రాష్ట్రంలో ఏదైతే యువత ఉందో ఆ యువత మొత్తం నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఈ రోజు దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ కావచ్చు, అదేవిధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ ఇచ్చినటువంటి విలువైనటువంటి సమాచారం కావచ్చు. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసిస్తున్నట్టు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది వీళ్ళ మీద? అదేవిధంగా గౌరవ డీజీపీ గారు ఎందుకు మా రాష్ట్రంలో అసలు ఏమీ లేదని చెప్పుకొస్తున్నారు? అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు పోలీసుల మీద ఏదైతే స్మగ్లర్ ఉన్నారో వాళ్ళు బాంబు దాడి చేసే స్థాయికి వెళ్ళారండి. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ బాసులు ఈ రాష్ట్రంలోనే మూలాలు ఉన్నాయని చెప్పి మన రాష్ట్ర పోలీసులకు తెలియకుండా మేము కూబింగ్ చేశామని చెప్పారు. అంటే కూబింగ్ అంటే ఏందండి? ఒక నక్సలైట్ల కోసం చేస్తారు. ఆ విధంగా గంజాయి మాఫియా వాళ్ళ కోసం మేము చేశామని చెబుతుంటే పోలీస్ బాస్ మాట్లాడే విధానం ఏంటండి? ఏం సార్, ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో? అదేవిధంగా మేము అడుగుతున్నామండి, పక్కన ఒడిశా డీజీపీ గారు ఈ రోజు అంటున్నాడు ఏమనంటే ఈ రాష్ట్రం నుంచే గంజాయి పెద్ద ఎత్తున వస్తుందని. సార్ కేశవ్ గారు, ఈ రాష్ట్రంలో గంజాయి ఒక మోటార్ సైకిల్ మీద దగ్గర నుంచి ఆయిల్ ట్యాంకర్ల దాకా ఎక్కడ పెట్టినా పట్టుబడుతూ ఉన్నారు. గౌరవ డీజీపీ గారు అన్నారు సార్ మేము కేసులు పెడుతున్నామని. ఏమని కొంతమందినైనా కానీ మీడియా ముందుకు తీసుకొచ్చి వీళ్ళు గంజాయి వల్ల చిక్కారని చెప్పారా? అదేవిధంగా మాదక ద్రవ్యాలకి అడ్డాగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని దగ్గోలు పెడుతూ ఉన్నారు. ఒకటి సాహెబ్ గారు, అంటే సాహెబ్ గారు గతంలో కూడా చాలా సార్లు విమర్శలు చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ గంజాయి సాగు అనేది విపరీతంగా ఉంది. ఒక మాజీ మంత్రి పైన నేరుగా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సమాధానం ఉందా? కేశవ్ గారు, తప్పనిసరిగా సమాధానం చెబుతా. గంజాయి అనేది మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఉంది, ఈ మాట వాస్తవమే. కానీ ఈ రాష్ట్రంలో కూడా ఎప్పటి నుంచో ఉంది. ఏదైతే 2014-19 మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత
మేము చాలా మంది మీద పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టాం. అదేవిధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేశాం. 4875 మంది మీద మేము రౌడీ షీట్లు ఓపెన్ చేశాం సార్. అదేవిధంగా 2 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, అంటే 2 బటాలియన్లో ఉన్నట్టు వాళ్ళని అక్కడ పంపించి ధ్వంసం చేశాం. అదేవిధంగా ఎవరైతే గిరిజనులు ఈ పంట పండిస్తున్నారో వాళ్ళకి మేము వాళ్ళకి సరైన రీతిలో అక్కడ వాళ్ళని కౌన్సిలింగ్ చేశాం. ఇది తప్పు, మారక ద్రవ్యాల వల్ల మన యువత నిర్వీర్యం అయిపోయింది, చదువుకునే పిల్లలు ఉండరని చెప్పి మేము అక్కడ కొన్ని శిక్షణా శిబిరాలు కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా చేసామండి. కానీ ఇందాక మంత్రి గారు కొంతమంది అంటున్నారు తెలుగుదేశం పార్టీలో కూడా ఉందని, కానీ మేము ఏ విధంగా అరికట్టాలో ఆ విధంగా అరికట్టుకుంటూ వచ్చాం. కేశవ్ గారు ఇక్కడ గమనించాలి, వైసీపీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది మే నుంచి ఆగస్టు మధ్యలో అక్రమ మద్యం మీద 1,14,689 కేసులు కట్టారండి. కానీ వాళ్ళలో ఎంతమందిని అరెస్ట్ చేశారంటే అది కొంతమటికే. అదేవిధంగా వీళ్ళు చెప్పుకొస్తున్నారు ఏది మేము 2 లక్షల మందిని అరెస్ట్ చేశామని, కానీ ఎక్కడ అది బహిర్గతంగా చూపిలేదు సార్. అదేవిధంగా స్వాధీనం చేసుకున్నటువంటి వెహికల్స్ 51,103 వెహికల్స్ అండి. ధ్వంసం చేసినటువంటి నాటు స్వారా 7,71,225 లీటర్లు ధ్వంసం చేశారు సార్. బెల్లపు ఓటు అయితే 2,14,00,000 లీటర్ల బెల్లపు ఓటుని ధ్వంసం చేశారండి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం సార్ 7,12,557 బాటిల్స్ ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా మద్యం అనేది, అక్రమ మద్యం అనేది, ఇక్కడ ఒకటే చెప్పాలండి, ఇక్కడ మాదక ద్రవ్యాలు కావచ్చు, గంజాయి విరివిగా పెరిగిందంటే దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాగరిక చర్యలే. ఏ విధంగా అంటే గతంలో పేదవాడు కష్టపడి కేశవ్ గారు ఎక్కడికన్నా వెళ్ళి ఒక 70 రూపాయలు పెట్టి ఒక క్వార్టర్ బాటిల్ కొనుక్కొని వాడు ఏదో ఆ పొడితో గడిపేవాడు. కానీ ఇక్కడ 240 రూపాయలు ఒక్కొక్క బాటిల్ కాస్ట్ పెంచడం వల్ల పేదవాడు మద్యం కొనలేక, శానిటైజర్ చనిపోలేక వాడు గంజాయికి బానిస అవుతున్నారు సార్. ఎక్కడ పట్టినా ఇప్పుడు గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ప్రధానమైనటువంటి ఓడలలో 150 రూపాయలకు ఒక సిగరెట్, గంజాయి సిగరెట్ అమ్ముతున్నారండి. మేము గతంలో కూడా చెప్పాం, అక్కడ పోలీసు వ్యవస్థ కూడా చూసి చూడనట్టుంటుంది. మేమేమంటున్నాం అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఈ విధంగా ప్రేరేపిస్తూ అక్రమ డబ్బుకు అలవాటు పడి ఈ విధంగా యువతను నిర్వీర్యం చేస్తున్నారు అంటున్నాం సార్. ఈ రోజు విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రధాన నగరాలు ఉన్నాయో ఆ నగరాలన్నింటిలో కూడా ఈ మాఫియా ఉంది. అంతేందుకండి, ముఖ్యంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన గంజాయి అమ్ముతుంటే పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని బహిర్గతంగానే మీడియా ముందుకు తెచ్చినటువంటి విషయం. అక్కడ కొంతమంది తల్లులు బహిర్గతంగా బయటకు వచ్చి, ముఖ్యమంత్రి గారు మా పిల్లలు అన్యాయం అయిపోతున్నారు సార్, మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని గగ్గోలు పెట్టినటువంటి విషయాలు మనం మీడియాలో చూసాం. ఏదైతే మీడియా చూపిస్తుందో ఆ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారండి. ఏదైతే తాడేపల్లి దగ్గర ఇంటి దగ్గర పట్టుకుంటే మీడియా మీద కేసులు పెట్టారు సార్. ఇంకా ఎవరు ముందరకు వచ్చి చూపిస్తారు? ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గంజాయి మాఫియా జరుగుతుంది. మేము పదే అంటున్నాం, కానీ గౌరవ డీజీపీ గారు బయటకు వచ్చి ఇక్కడ అదేం లేదంటున్నారు. కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీలు, కమిషనర్, పోలీస్ అధికారులు ఈ రాష్ట్రం నుంచే వస్తుందని చెప్పి గగ్గోలు పెడుతుంటే ఎక్కడ సార్ పక్క రాష్ట్రాలు వచ్చి మన రాష్ట్రంలో వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం. డీజీపీ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం సార్ మేము. రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎందుకని ఇన్ని రకాల ఆధారాలు వస్తున్నా కానీ డీజీపీ మాత్రం ఏమీ లేదు అని చెప్పారు అంటారు? ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం ఉంది లేదా? చూసి చూడనటువంటి ఉదాసీన వైఖరి వల్లనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ సాగు విపరీతంగా జరుగుతుంది, అదే కేంద్రంగా మారుతుంది, గంజాయి హబ్గా మారుతుంది అనేటువంటి ఆరోపణలకి వైసీపీ నాయకులు చెప్పే సమాధానం ఏంటి? వేణుగోపాల్ రెడ్డి గారు ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. మీ ఆడియో మ్యూట్లో ఉంది వేణుగోపాల్ గారు. 99 టీవీ ఛానల్ యజమానికి, సిబ్బందికి, అదేవిధంగా ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేమి, జనసేన పార్టీ అయితేనేమి అందరూ వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రగ్స్ మాఫియా జరిగిపోతుంది, అందరూ డ్రగ్స్ వాడుతున్నారు అనే టైప్లో భారతదేశం కింద డ్రగ్స్ సప్లై చేస్తున్నది వైఎస్ఆర్ పార్టీ, జగన్ అనే టైప్లో వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. సార్ ఈరోజు చెప్తున్నాను, తెలంగాణలో డీజీపీ చెప్పాడు, ఎస్పీ చెప్పాడు, ఎవరు చెప్పారు? ప్యాకాట్లు విచ్చలవిడిగా కానీ, డిస్కోటెక్లు కానీ, మసాజ్ సెంటర్లు కానీ, ఉక్కాలు కానీ, డ్రగ్స్ కానీ, అదేవిధంగా హార్స్ రైడ్లు కానీ, అదేవిధంగా బంగాకు వాడడం కానీ మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాలుగానో 15 సంవత్సరాలుగానో ఎక్కువ ఎక్కడ సార్ జరుగుతుంది? కర్ణాటకలో ఇవన్నీ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, అదేవిధంగా తమిళనాడులో ఉన్నాయి. మనకేమైనా ఇక్కడ హార్స్ రైడ్లు జరుగుతున్నాయా? ప్యాకాట్లు ఆడుతున్నామా? ఏమన్నా జరుగుతున్నామా? తెలుగుదేశం పీరియడ్లో నుంచి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా పక్క రాష్ట్రాల్లో. మరి అప్పుడంతా చంద్రబాబు నాయుడు సప్లై చేసినట్టేనా? అప్పుడు చంద్రబాబు నాయుడు ద్వారానే ఆ పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నాయా?
అప్పుడు అంతా అక్కడ జరగడం లేదా? ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాకే జరుగుతా ఉందా? అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పాదంతో అనగదొక్కుతా ఉంటే వీళ్ళు దాన్ని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఏదో ఒక ఇన్ని రోజులు సంక్షేమ కార్యక్రమాలు అన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు, రోడ్లు అన్నారు, అదే విధంగా ఇంకొకటి అన్నారు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు లేనిది రాష్ట్ర ప్రభుత్వం పైనే రుద్దే పని చేస్తున్నారు ఈరోజు జనసేన నాయకులు అయితేనే తెలియజేస్తున్నారు. సూటిగా నేను ఒకటి అడుగుతున్నాను, ఇది ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఇవన్నీ ఇప్పుడు జరుగుతుందా లేదా 10-15 ఏళ్ళు 20 ఏళ్ళుగా జరుగుతుందా? అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిందా లేదా తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించిందా లేదా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రోత్సహిస్తుందా? ఏమి ఇది? వాళ్ళు ఏదో చెప్పారు స్టేట్మెంట్ అని, దాని మూలాలు ఏడుందో చూసుకోవాలి, దాన్ని వెలికి తీయాలి. ఆ ప్రయత్నంలో గత 2.5 సంవత్సరాలుగా ఇప్పుడే ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పాడు ఎన్ని కేసులు పెట్టారు ఏమని. మళ్ళీ చివరికి ఏమన్నాడు, మద్యం రేట్లు పెరగడం వల్లే ఇన్ని అవాంఛకాలు జరుగుతున్నాయి, ఇంత అవాంఛన సంఘటనలు జరుగుతున్నాయి అంటారు. సరే, యాక్చువల్గా మద్యము అది నిత్యవసర వస్తువు కాదు, దాన్ని అవాయిడ్ చేయాలని చెప్పి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచకూడదు. అది ఉంటే తాగేసి వ్యసనపరులు అయిపోయి ఫ్యామిలీతో సంతోషంగా ఉండరని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నోటీసులు ఇచ్చారంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు. దేనికి ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి నాయకులు నోటీసు? వాళ్ళ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నోటీస్ ఇచ్చారు. వచ్చి అటండి, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి అన్నారు. అంటే ఎందుకురా అంటే ఆల్రెడీ వాళ్ళు దాంట్లో బాగా చేరిపోయినారు. వాళ్ళు 14 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలించినారు. వాళ్ళు 14 సంవత్సరాలుగా వాళ్ళకి అనుభవం ఉంది. ఎక్కడ గంజాయి అమ్ముతున్నారు, ఎక్కడ గంధం చెక్కలు పోతే అదే రేంజర్లు అదే స్క్వాడ్ని కాల్చి చంపేసినారు ఇదే తిరుపతిలో తెలుగుదేశం పీరియడ్ లో. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు గంధం చెక్కలు సప్లై చేస్తున్నారా? వాళ్ళైనా చంపేసింది. అదే విధంగా ఆ స్మగ్లర్స్ అయినా వీళ్ళు ప్రోత్సహించడం వల్లే అక్కడ కూంబింగ్ లో అధికారులు చంపడం జరిగింది. ఇవన్నీ చెప్పుకుంటా పోతుంటే రాజకీయం చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. తెలుగుదేశం పైన మేము చెప్పడం, మా పైన తెలుగుదేశం చెప్పడం, ఇవంతా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే చాలా డ్యామేజ్లో ఉంది. అప్పుల బాధలు చాలా, మనకు అప్పు దొరికే పరిస్థితి లేదు. ఈరోజు మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మనం ఆదుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఇది వేరే చెప్పుకుంటున్నారు, డ్రగ్స్ మాఫియా ఇక్కడి నుంచి ఉంది, గంజాయి ఇక్కడే దొరుకుతుంది. కేంద్రం దర్యాప్తు సంస్థ చెప్పింది అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ద్వారా గుజరాత్కి రావడం జరిగింది, అది ఢిల్లీకి పోయింది, అది తప్పుడు అడ్రస్ విజయవాడ పెట్టడం జరిగింది, చెన్నై వాళ్ళు ఉండేది అని చెప్పి క్లారిటీగా ఇస్తే హెరాయిన్కి రాష్ట్ర ప్రభుత్వమే అంటారు, గంజాయికి రాష్ట్ర ప్రభుత్వమే సంబంధం అంటారు. పక్క రాష్ట్రాల్లో అమ్మే గుట్కాలకి డ్రగ్స్ కి అదేవిధంగా హార్స్ రైడ్లకి ఇంకా ప్యాకెట్లకి వీటికంతా కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధం అంటారు. ఏం సార్ సంబంధం అసలుకి? వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ సిపి చెప్పింది కానీ, బెంగళూరు సిపి చెప్పింది కానీ, నార్కోటిక్స్ ముఖ్యంగా గంజాయి రవాణాకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ రిలీజ్ చేసిన దాని గురించి సమాధానం ఉందా? 15-20 ఏళ్ళు సార్ ఇప్పుడు బాగా తెలిసిన వాళ్ళే సార్ కొంతమంది అప్పించుతున్నారు సార్. హార్స్ రైడింగ్లకి, మసాజ్లకి బెంగళూరుకి, హైదరాబాద్ పోతుంటారు. మేము కూడా అనుకునేది ఎందుకు మనం రాష్ట్రంలో అప్పుల్లో ఉండి ఇక్కడ సంపాదించుకొని పక్క రాష్ట్రంలో పోయి ఖర్చు పెట్టాలని చెప్పేసి. మాకు తెలిసిన డాక్టర్స్, అడ్వకేట్స్ వాళ్ళు ఉంటారు, వాటిలో ఫ్రైడే నైట్ వెళ్ళిపోతారు, మళ్ళీ మండే వస్తారు. ఎందుకంటే అక్కడ ఎంజాయ్ చేసేసి వస్తారు. మన రాష్ట్రంలో ఉందా? మన రాష్ట్రంలో ఏమైనా చేయగలుగుతున్నారా? ఊరికే ఎందుకు సార్ ఇంకా రాష్ట్రాన్ని దిగజారుస్తారు? పోలీస్ కమిషనర్ చేసినటువంటి వ్యాఖ్యలకి సమాధానం ఉందా? రాష్ట్రం దిగజారడం, రాష్ట్ర ప్రతిష్ట అనేది ఒక ఆస్పెక్ట్, సరే దాన్ని డిస్కస్ చేద్దాం మనం. కానీ పోలీస్ కమిషనర్ మన రాష్ట్రాన్ని దిగజారుస్తున్నారు. డ్రగ్స్ మాఫియా చేస్తుంది, గంజాయి మాఫియా చేస్తుంది, ఇంకేమైనా చేస్తుంది అని చెప్పి. ఇది ఈ రోజు ఉండేది కాదు, 15 ఏళ్ళుగా పక్క రాష్ట్రాల్లో ఉంది, 20 ఏళ్ళుగా ఉంది. మాకు తెలిసిన ఆఫీసర్సే పోతా వస్తూ ఉంటారు, మసాజులు కంటూ, హాస్పిటల్ కంటూ, దీనికంటూ. రవికిరణ్ గారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నిజంగానే నార్కోటిక్స్ హబ్ గా మారుతుందా? కేంద్ర దర్యాప్తు సంస్థలు క్లీన్ చిట్ ఇచ్చినాయని చెప్పి అంటున్నారు ఒకవైపు నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు, మరోవైపు నుంచి మీ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ హబ్ గా మారిపోతుందని. ఏది నమ్మాలి ప్రజలు? కేశవ్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 99 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. దీనిలో 2 అంశాలు కేశవ్ గారు. ఒకటి నార్కోటిక్ డ్రగ్స్, ఇంకోటి గాంజా. ఈ 2 వేరు. నార్కోటిక్ డ్రగ్స్ ఏదైతే ముందర పోర్టులో పట్టుకున్నారో దాన్ని డిఆర్ఏ, ఎన్ఐఏ, ఈడీ, రా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి శోధించి అక్కడ సంబంధించిన నిందితులు 12 మందిని
ఉజ్బెకిస్తాన్ సంబంధించినటువంటి మహిళ, అలాగే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి 9 మందిని పట్టుకుని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి బూర్జ్ కోర్టులో కూడా ఎఫిడవిట్ కూడా సబ్మిట్ చేశారు. డిఆర్ఐ ఏం సబ్మిట్ చేశారంటే ఈ యొక్క హెరాయిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఢిల్లీకి కుల్దీప్ సింగ్ అనే వ్యక్తికి వెళ్తుంది. అది అడ్రస్ కి మాత్రం ఆంధ్రప్రదేశ్ కి జిఎస్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ కి వాడుకున్నారు. సో దిస్ కన్సైన్మెంట్ ఇస్ గోయింగ్ టు ఢిల్లీ అని చెప్పారు. కుల్దీప్ సింగ్ ని పట్టుకోలేదు, దాని మీద జరుగుతుంది. దాని మీద పూర్తి విచారణ కూడా టెర్రరిస్ట్ యాంగిల్ కూడా దీనికి ఉందని చెప్పేసి ఎన్ఐ కూడా విచారణ చేస్తున్నారు. సో అది వేరు. ఇప్పుడు గాంజా రాష్ట్రానికి సంబంధించి గాంజా ఇష్యూ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేసింది ఏంటి, మరి ఏం చెప్తున్నానంటే నేను 2018లో కూడా అక్కడ నేను పర్యటన చేసినప్పుడు నాకు అక్కడ గిరిజన ప్రజలు వచ్చి గాంజా సమస్య ఉంది, ఉపాధి సమస్య ఉంది, వైద్య సమస్య ఉంది అని చెప్పేసి అన్నారు. గాంజాని కంట్రోల్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. గాంజా సమస్య ఇప్పుడు మన స్థానికంగా ఉన్న సమస్య గాంజా సమస్య. ఓకే, ఇప్పుడు అందరికి తెలిసిన విషయం, పెద్దలు కూడా చెప్పింది, అనేక దశాబ్దాలుగా మనకి గాంజా సమస్య ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఉంది, అలాగే నల్లమల అడవుల్లో కూడా ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇది జరగలేదా అంటే జరిగింది. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారే సెప్టెంబర్ 8, 2017 వారు స్పష్టంగా ఓపెన్ గా చెప్పారు. యూట్యూబ్ లో కూడా మీకు లింక్ ఉంటుంది. వారు ఏమన్నారంటే రాష్ట్రంలో గంజా యొక్క ఉత్పత్తిలో పోలీసులు, ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్లతో సహా అలాగే రాజకీయ నాయకులు పెద్దల యొక్క అండదండలతోనే పుష్కలంగా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాలి, వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టాలి, సమీక్షలు సమావేశాలంటే చెప్పి కాలయాపన కాదు, చర్యలు తీసుకోవాలని చెప్పి ఓపెన్ గా ఆ రోజు క్యాబినెట్ మంత్రి గారు ఆన్ రికార్డ్ చెప్పారు. దానికి ఆ ప్రభుత్వం అప్పుడు స్పందించి గంటా శ్రీనివాసరావు గారు హెచ్ఆర్డీ మినిస్ట్రీ టైంలో కూడా వారి పర్యవేక్షణలో ఒక టాస్క్ ఫోర్స్ కు ఏర్పాటు చేసిన ప్రభుత్వం. డ్రోన్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన శాటిలైట్ ఇమేజెస్ తో 3125 ఎకరాల్లో గాంజా సాగుని దగ్ధం చేసిన చిత్రాలు, అలాగే ఏ రకంగా 7-8 మండలాల్లో 1000 పైగా లొకేషన్స్ ఇది ఉంది అని చెప్పేసి ఆ రోజు ఆ ప్రభుత్వం కొంతవరకు దాన్ని డిస్మాంటిల్ చేసే ప్రయత్నం చేశారు. 2017, 2018లో తగ్గించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది అని. అంటే కొంతవరకు చర్యలు ఆ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏదన్నా చేశారా? ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడన్నా సరే సాగుని దగ్ధం చేసే విధంగా ఎన్ని వేల ఎకరాలు దగ్ధం చేశారు? ఎటువంటి టాస్క్ ఫోర్స్ పెట్టి కార్యాచరణ తీసుకున్నారు? ఈరోజు సమస్య ఎంత పెరిగిందంటే కేశవ్ గారు, మనకి ఏ రకంగా గంజాయి ఆకుల్ని, పచ్చాకుల్ని, అలాగే ఈ యొక్క పువ్వుల్ని పెట్టి లిక్విడ్ గాంజా లిక్విడ్ కూడా తయారు చేసే విధంగా ఈ ఒక టెక్నాలజీని పక్క రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్మగ్లర్లను తీసుకొచ్చి అక్కడ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి లిక్విడ్ గాంజాని ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అంటే సమస్య బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లిప్తత. ఇప్పుడు సమస్య ఉంది, అందరూ ఒప్పుకుంది, అయితే దాన్ని కట్టడి చేయటానికి మనం చేసుకున్న చర్యలు ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకున్నాము, అలాగే ఈ యొక్క సాగు ఎవరు చేస్తున్నారు, పెట్టుబడిదారులు ఎవరు? ఇక్కడ రోజు కాదు కదా, జనరల్ గా అందరూ చెప్తుందండి పెట్టుబడిదారులు పక్క రాష్ట్రాల నుంచి, కేరళ, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి పెట్టుబడిదారులు వచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ యొక్క లిక్విడ్ గంజా ఎలా చేయాలి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ యువతని దీనిలో దింపి ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆశ చూపి ఏ రకంగా దింపుతున్నారని చెప్తారు. మీరు ఈ యొక్క మూలాల్ని, ఆర్థిక మూలాల్ని దెబ్బతీయకుండా పైన ఎంత పట్టుకున్నా సమస్య పరిష్కారం ఎలా అవుతుంది కేశవ్ గారు? ఆ పెట్టుబడిదారులు ఎవరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏంటి, ఆ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి ఇప్పుడు టెర్రరిస్ట్ అల్ఖైదాని నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయాలంటే ఆర్థిక మూలాలను డిస్మాంటిల్ చేయాలి, లేకపోతే నువ్వు ఎంత చేసినా ఆ దెయ్యం మళ్ళీ వస్తానే ఉంటది. అలాగే ఈ దెయ్యాన్ని కూడా చేయాలంటే ఆర్థిక మూలాలు పట్టుకోవాలి. దాని యొక్క కారకులు ఎవరు, మెయిన్ కింగ్ పిన్ ఎవరు పట్టుకోవాలి? అమాయక గిరిజనుల అక్కడ సమస్య కేవలం మనం లా అండ్ ఆర్డర్ లేదా క్రైమ్ గా చూడకూడదు కేశవ్ గారు, అది ఒక సామాజిక ఆర్థిక కోణంలో చూడాలి. ఈ రోజు నేను అడుగుతున్నాను, మంత్రిగా డిప్యూటీ సీఎం గా ఉన్న శ్రీవాణి గారు, ట్రైబల్ శాఖ మంత్రి గారు, యువకురాలు, బిఎస్సీ బిఈడి చదువుకున్నారు, 2వ సారి కురుపాం నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు, అరకు పార్లమెంట్ నుంచి. మీరు ఏం చేస్తున్నారు? మీ శాఖ ద్వారా ఈ 2.5 సంవత్సరాలు ఏం చేశారు? అసలు మీరు సమస్య ఎంత తీవ్రంగా ఉంటే గిరిజనులతో కూర్చొని ఎప్పుడైనా మాట్లాడారా? వారి యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేసి మార్పు చేసే ప్రయత్నం చేశారా? సామాజిక ఆర్థిక కోణాలని అడ్రస్ చేస్తూ ఇంకో రకంగా ఈ యొక్క ధ్వంసం చేస్తూ డ్రోన్లు, శాటిలైట్లు ఉపయోగించుకొని అన్ని రకాలుగా జనుక వ్యూహం లేక త్రిముఖ వ్యూహంతో ఈ యొక్క సమస్యకి సమగ్ర పరిష్కార మార్గం ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ
ఎప్పటికప్పుడు బట్టకాలు చేసి మీరేసేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, ఇక్కడ గుర్ర పందాలు లేవు, ఇక్కడ ప్యాకెట్లు లేవు, వాళ్ళు అక్కడికి వెళ్తే మళ్ళీ పెడతారేంటి? గుర్ర పందాలు ప్యాకెట్లు ఇక్కడైనా అఫీషియల్ చేసే ప్రయత్నం మీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారేంటి? అంటే ఇన్కమ్ వెళ్ళిపోతుంది, ఇన్కమ్ రాష్ట్రం దాటి వెళ్ళిపోతుంది, రాష్ట్రాన్ని దాటి ఇన్కమ్ వెళ్ళిపోతుంది కాబట్టి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారేమో. వేణుగోపాల్ రెడ్డి గారు కనబడుతుంది. చెప్పాలి. ఇవన్నీ పెట్టి ఇక్కడైనా ఆర్థికంగా పెంచుతారేమో అని అర్థమవుతుంది. నేను ఏదైతే దయచేసి డీజీపీ గారు, నేను పెట్టానండి రాజమండ్రిలో డీజీపీ గారు అనేక డిపార్ట్మెంట్లు అలాగే పక్క రాష్ట్ర డీజీపీలతో కూడా మాట్లాడి సమన్వయ మీటింగ్ పెట్టి మేము టార్గెట్ పెడుతున్నారు, 4,500 ఎకరాలు మేము ధ్వంసం చేస్తాం, ఆ ఫలితాలను చూడండి అన్నారు. మరి నేను అభినందిస్తున్నా డీజీపీ గారిని. మరి ఈ పని సంవత్సరం క్రితం ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైందే, ఇప్పటి వరకు ఏ ముహూర్తం కోసం మీరు వెయిట్ చేశారని చెప్తున్నాను. ఏ ముహూర్తం కోసం మీరు వెయిట్ చేస్తే మీకు తెలుసు కదా, డీజీపీ గారు కొత్త ఏం కనుక రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కొత్త ఏం కనుక ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ సంవత్సరం మీరు చేసింది ఏంటంటే అసలు ఈ 2.5 సంవత్సరాలు మీరు చేసింది ఏంటి? కాలు మీద కాదు అక్కడ మౌలిక వసతులు పెంచడానికి, ఆర్థిక స్థితిలో మార్చడానికి, విద్య వైద్య ఆరోగ్య ఉపాధి అవకాశాలు పెంచడానికి ఏం చేశారు మార్పు? ఆ గిరిజనుల మీద కేసులు పెడతారా? గిరిజనుల మీద కేసులు పెడితే మావోయిస్టులు ఎక్కువైపోతారు, మావోయిస్టుల సమస్య పెరిగిపోతుంది. అలా చేయలేం కదా. వాళ్ళు మార్పు తీసుకురావాలి, వాళ్ళు భూములు కేటాయించాలి, వారికి వ్యవసాయానికి అవకాశం కల్పించాలి, ఉద్యాన వనాలకి వారికి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలి. ఇటువంటి ఇచ్చుకుంటా వెళ్ళి దీని నుంచి మార్గాన్ని మరిచి ఒక సొల్యూషన్ ఇచ్చే విధంగా సమగ్రంగా సొల్యూషన్ ఇచ్చి ఈ దశాబ్దాల సమస్యకి నేను పరిష్కారం చూపానంటే జగన్మోహన్ రెడ్డి శబాష్ నూరా మగాడు అని ప్రజలే విధంగా చేయాలి. అలా చేయకుండా పార్టీ ఇండస్ట్రీస్ చేసినట్టు నేను చేస్తాను, ఎప్పటి నుంచో అలాగే ఉంది, అలాగే వదిలేస్తాను, వాళ్ళు తిన్నారు కదా మేము తినకూడదు, మా వాళ్ళు కూడా తినేవ్వండి, ఈ రకంగా చేస్తే రాష్ట్రం బాగుపడదు. కేశవ్ గారు రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు మీ సమాధానం ఏంటి? రాష్ట్రానికి సంబంధించినందుకు కేంద్రం ఒక క్లారిటీతో ఉంది, నార్కోటిక్స్ కానీ గంజాయి నివారణకు సంబంధించి కానీ ఒక క్లారిటీతో ఉంది. అయితే రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సినటువంటి చర్యలు సమర్థంగా లేవు, రాజకీయ నేతృత్వం కూడా సమర్థంగా వ్యవహరించట్లేదు అనేటువంటి విమర్శకు సమాధానం ఉందా? సార్ అదే సార్ చెప్తుంది. పక్కనుండే రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, అక్కడ అన్ని నడుపుతా ఉంది, అక్కడ మాత్రం ఏమి అరికట్టలేరు. కానీ ఇక్కడ నిందేసేదానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ప్రతిరోజు జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ డ్రగ్స్ ఉంది, ఇక్కడ హెరాయిన్ ఉంది, ఇక్కడ ప్యాకెట్ ఆడిస్తున్నారు, ఇవే చెప్పుకుంటున్నారు. అదే కర్ణాటకలో ఆడిస్తున్నారు, ఏం మీరు అరికడుతున్నారు? మీ ప్రభుత్వమే కదా పైన కింద ఉండేది, అక్కడేం అరికడుతున్నారు? తెలంగాణలో ఉంది, అక్కడేం అరికడుతుందో కేంద్రము. అందరూ సినిమా యాక్టర్లు డ్రగ్స్ వాడుతున్నారు, అది వాడుతున్నారు అని చెప్పి వాళ్ళ పైన ఏదో తూతూ మంత్రంగా కేసులు పెట్టడము, అదే విధంగా మళ్ళీ ఏం డ్రగ్స్ వాడలేదని చెప్పి వదిలేయడము, రాజకీయం ఇంత రాజకీయం చేసుకుంటుంటారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ టార్గెట్ చేశారు. ఇప్పుడు 1-2 ఆనవాళ్ళు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. కానీ పదే ఏదో ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి మద్యం మత్తులోనో లేదా హెరాయిన్ మత్తులోనో లేదా బంగారు మత్తులోనో ఉంచినట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇది ఈ రోజు వచ్చిందా? వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. 2017లో కూడా తెలుగుదేశం పార్టీ మినిస్టర్ చెప్పడం జరిగింది. అంటే ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కదా, అది మాఫియా తయారైపోయింది. దాన్ని ఒకటే వేలతో బయట తీయాలంటే కొంచెం టైం పడుతుంది, తీస్తున్నారు. కానీ దీన్ని వీళ్ళు పెద్ద ఇష్యూ చేస్తూ, ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఇష్యూ చేస్తూ, ఏదో జనసేన నాయకులు సంక్రాంతికి దీపాలకు వచ్చి ఏదో ఒక ఇష్యూ పైన మాట్లాడాలి కాబట్టి ఈ ఇష్యూ పైన ఫోకస్ చేస్తున్నారు. మేము చెప్పడం ఒకటే, ఖచ్చితంగా ఉక్కుపాతం వేసి ఎలాంటి అవాంఛనీయులు, ఇలాంటి ప్యాకెట్లు కానీ, డ్రగ్స్ కానీ, హెరాయిన్లు కానీ ఇలాంటివి ఏమీ యాక్సెప్ట్ చేయడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఆన్లైన్ ప్యాకెట్లు కూడా ఆడినా కూడా సరే జైల్లో పెట్టే పరిస్థితి ఈ రోజు ఉంది. భయపడి వస్తున్నారు, పక్క రాష్ట్రాల్లో పోయి ఆడుకునే పరిస్థితిలో ఉన్నది. ప్రతి ఒక్క దాన్ని అరికడతా ఉన్నాడు. కానీ వీళ్ళు పదే ఏదైతే ఉందో దాన్ని 1-10 మాటలు చూపించి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక ఫోకస్ చేసే పని చేస్తున్నారు సార్ వీళ్ళు. రైట్. సాహిబ్ గారు, గతంలో జరిగినటువంటి పరిణామాలకి ఇప్పుడు కొనసాగింపు, గంజాయి సాగు అనేది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అక్కడ మొదలైంది, ఇప్పటికి కూడా అది కొనసాగుతూ ఉంది అనేటువంటి ఆరోపణలకు మీకు సమాధానం ఉందా? కేశవ్ గారు, ముఖ్యంగా వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చూస్తుంటే ఎవరైనా కానీ ఈరోజు ఈ డిబేట్లో ఏమనుకుంటారో ఈరోజు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ తెలిసింది. ఈ రాష్ట్రంలో యువత నిర్వీర్యం అయిపోతుంది, పేదవాడు అన్యాయం అయిపోతున్నాడు, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి జాతి నిర్వీర్యం అవుతుందంటే ఏం మాట్లాడుతున్నారండి వేణుగోపాల్ రెడ్డి గారు? పక్క రాష్ట్రాల్లో జరుగుతుంది, ఇక్కడ జరిగితే తప్పేందని అంటారా? ఏమిటండి? అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో హార్స్ రైడింగ్లు జరుగుతున్నాయి, ఆ రైడింగ్లు జరుగుతున్నాయి అంటే గతంలో వీళ్ళు వెళ్ళారు అక్కడికి,
వీళ్ళు వెళ్ళి జల్సాలు చేసి వచ్చేవాళ్ళు, అందుకని అట్లా మాట్లాడుతున్నారు. కేశవ్ గారు, నేను అంటున్నా, మద్యం ఇక్కడ ఎక్కడైతే ఉందో అరికడతా ఉన్నారు. 20 సంవత్సరాలు అప్పు ఎందుకు తెచ్చారండి? దానికి కార్పొరేషన్ చేసి పీడీ అకౌంట్ క్రియేట్ చేసి 20 సంవత్సరాలు అప్పు తెచ్చారు. ఇంకా మీరెక్కడ మద్యం ఏది అడ్డుకట్ట వేసేది? అదే విధంగా ఈయన అంటున్నారు ఏదో ఢిల్లీలో జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ జరిగిందని. ఇక్కడ 12 సార్లు GST 11,50,00,000 రూపాయలు ఇక్కడ పే చేశారండి. కనీసం మేము అంటున్నాం, గౌరవ డీజీపీ గారు ఈ GSTల మీద మేము ఎంక్వైరీ చేస్తామనలా. అసలు మాకు సంబంధం లేదు, కేంద్రం చూస్తుంది. ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు చెప్పారు, కేంద్రం చేసే పని కేంద్రం చేస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇక్కడికి వచ్చినాయి, NIA వాళ్ళు వచ్చారు, అదేవిధంగా కేంద్ర ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి పలు శాఖలు ఇక్కడికి వచ్చినాయి. అసలు ఏంటి మూలాలని వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా ఒక క్రియాశీలకమైనటువంటి ఏముండయో అవి మొత్తం కూడా వాళ్ళు ఇచ్చారు కోర్టులో. అక్కడ మేము అంటుంది ఏంటి, మీరు ఏ విధంగా అరికడతారంటే పేకాట ఆడకూడదు. వీళ్ళ ముఖ్యమంత్రి గారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నారండి, ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రులు ఆయన వెళ్ళి అన్నాడు, పేకాట ఆడితే ఏందంట 2 కేసులు కడతారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పోతాయి, కోర్టులోకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాం. ఈ రాష్ట్రంలో ఎట్లా అర్థం చేసుకోండి. మేము ప్రతి అసలు వీటిని అరికట్టడంలో మీ పాత్ర ఏంటి అంటే ఈ రోజు కూడా చెప్పలేదండి. తప్పేందంటారేంటి? గతంలో ఇందాక రవికిరణ్ గారు అన్నారు, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తూ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొడుతుందని చెప్పి అంటున్నారు. బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ. కేశవ్ గారు, రాష్ట్రం నాశనం అవుతుంటే పక్క రాష్ట్ర పోలీసులు అధికారులు గగ్గోలు పెడుతుంటే మేం చెబుతుంటే రాష్ట్ర ఇమేజ్ ని నాశనం చేస్తా ఏదైతే ఇక్కడ ఉన్నట్టు వాస్తవాలు బయట పెడతారో వాళ్ళ కేసులు, వాళ్ళ మీద కేసులు, వాళ్ళ ఇళ్ల ధ్వంసాలు, వాళ్ళ పార్టీ ఆఫీసుల్ని ధ్వంసం చేస్తూ మీరు దేశం మొత్తంలో ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని పక్కదోవ పట్టించి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది వైసీపీ. ఎందుకు? మేము అంటుంది ఒకటే, అసలు ఈ తగువులేంటి, ఈ బూతులేంటి, ఈ కార్యక్రమాలేంటి? ఈ రాష్ట్రంలో మద్యం మాఫియా కానీ ఎవరైతే ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకు నొక్కేయాలని వాళ్ళ మీద పలు శిక్షల కింద ఏంటంటే ఒక మాజీ మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి 11:30కి 73 మంది పోలీసులు వెళ్ళి నోటీసులు ఇస్తారా? నోటీసులు ఇవ్వాలంటే ఎంతమంది కావాలండి? ఒక నోటీస్ తీసుకెళ్లాలంటే ఒక SI స్థాయి వ్యక్తి, ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఇవ్వచ్చు. అర్ధరాత్రి వెళ్ళాల్సిందేంది? కేశవ్ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ధూళిపాల నరేంద్ర కుమార్ గారు, ఆయనకి నోటీసులు ఇస్తానికి ఏకుండా 4 గంటలకు వెళ్ళి 20-30 మంది పోలీసులతో వెళ్ళి పదే నోటీసులు ఇచ్చి, అంటే ఒకటండి, ఎవరైనా కానీ అడగాల్సింది ఎవరండి? గౌరవ డీజీపీ గారు ఒక నోటీస్ పంపిస్తారు, ఏమండి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఇయ్యండి. డెఫినెట్లీ మేము ఇస్తాం. మాకు నోటీస్ ఇచ్చే పద్ధతి అదండి. అరెస్టులు చేసి భయభ్రాంతులు కంపించేసి అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి అది పద్ధతి కాదు కదా. డెఫినెట్లీ డీజీపీ గారు కావచ్చు, ఎవరైనా పోలీస్ అధికారులు మేము చెప్పినప్పుడు నోటీసులు ఇస్తారు, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇస్తాం. అంతేకాని ఇళ్ల మీద దోషం, కార్యాలయాల మీద దోషం ఏంది? ఈ రాష్ట్రంలో యువత అన్యాయం అయిపోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అన్యాయం అయిపోతున్నారంటే మీరు మాట్లాడే విధానం పక్క రాష్ట్రంలో జరుగుతుంది, ఈ రాష్ట్రంలో జరగదని మాట్లాడుతున్నారు. ఆయన సమాధానం చెప్పేది ఒక నిమిషం మీరిద్దరు పర్సనల్ గా వెళ్ళిపోతారు. పార్టీల పరంగా కూడా ఏ డిబేట్లు అయినా కానీ హైజాక్, టీడీపీ వర్సెస్ వైసీపీ హైజాక్ చేసేసారు. సబ్జెక్ట్ మాట్లాడడం సార్. మేము అడుగుతుంది రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తు తాకట్లేదు, రాష్ట్ర యువత నిర్వీర్యం కేశవ్ గారు. రైట్ వెంకటేశ్వర గారు, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పాడైపోతుంది. ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి ఆరోపణలతో ప్రతి సందర్భంలోనూ మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నారు. రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి, అలానే అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా రావాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ స్టాండ్ తీసుకున్నారనుకోవాలా? ఎందుకు ఇప్పుడు గంజాయి అంశం పైన ఫోకస్ చేశారు? ఇప్పుడు సార్ ఒక్క నిమిషం, తెలుగుదేశం ప్రతినిధి గారు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పర విమర్శలు చేసుకున్నాం తప్పితే గంజాయి అనేది కానీ మాదక ద్రవ్యాలు అనేది కానీ శతాబ్దాల చరిత్ర, శతాబ్దాల నుంచి కూడా ఇది ఉంది. దాని గురించే మొట్టమొదటిగా ఓపీఎం యాక్ట్ 1857లో ఓపీఎం యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ లో పనిష్మెంట్ సరిపోవటం మూలంగా 1878 ఇంకొక యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత మా సమాజంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా స్మగ్లర్స్ తెలివితేటలు పెరిగినాయి. తర్వాత డ్రగ్స్ యొక్క సబ్స్టాన్స్ నేచర్ మారిపోయింది. వీటన్నిటి గురించి NDPS యాక్ట్ 1985లో రావటం, దాని తర్వాత అమెండ్మెంట్స్ 89, 2001, 2014 ఎన్నో అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడ గంజాయి లేదు లేకపోతే ఉంది అనేది కాదు చర్చ. గంజాయి ఒక పక్కన రాష్ట్రంలో, ఈ రాష్ట్రం గంజాయి ఎగుమతులకు హబ్బుగా మారింది అనేటువంటి విమర్శ ఏదైతే ఉందో అది విమర్శ కాదు. చుట్టుపక్కల రాష్ట్ర నైబరింగ్ స్టేట్స్ యొక్క పోలీస్ హెడ్స్ ఆంధ్రప్రదేశ్ ఈ గంజాయికి మూల కారణం అని చెప్పిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది, ఏమి చర్యలు తీసుకోకపోగా అసలు గంజాయి విషయంలో మా రాష్ట్రం చాలా
క్లీన్ హ్యాండ్ తో ఉండనేటువంటి విషయం డీజీపీ గారు చెప్పడం కానీ, ప్రభుత్వ పెద్దలు దాన్ని ఖండించకపోవటం కానీ, ఈ రోజు వరకు కూడా రవివర్మ గారు చెప్పినట్టు ఏ విధమైనటువంటి అణచివేతగా టాస్క్ ఫోర్స్ను కానీ, లేదంటే ఆ ఏజెన్సీ ఏరియాలో కనీసం వారిలో మార్పు తీసుకొచ్చేటువంటి సామాజిక మార్పు కోసం చేసే ప్రయత్నాలు కానీ ఎంత మాత్రం లేదు. అయితే ఈ రోజున బ్రాండ్ ఇమేజ్ పోతుందనేది ఏదైతే మాట్లాడుతున్నారో, బ్రాండ్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్కి ఉందా? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఉందంటే మద్యం ఈ రోజున ప్రభుత్వ షాపు నుంచి రాత్రి 8 తర్వాత పల్లెటూళ్ళలో 100 రూపాయలకి మీరు ఇచ్చిన మద్యం 250 అయితే ఇంకొక 100 రూపాయలు పెంచి పల్లెటూరులో ఏర్లై పారిస్తున్నారు మీ యొక్క ఎంప్లాయీసే. మద్యం షాపులో ఉన్నటువంటి బాటిల్స్ ని ఎలుకలు తాగేసినాయంటే మీ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు, మీ నియంత్రణ లేదు. ఇవాళ బ్రాండ్ ఇమేజ్ ఎవరు పోగొట్టడం కాదు, పవన్ కళ్యాణ్ పోగొట్టడం కాదు, చంద్రబాబు పోగొట్టడం కాదు. బ్రాండ్ ఇమేజ్ ఎట్లయినా పోతుంది. ఏం చేస్తుందంటే కర్ణాటక, తమిళనాడు, తర్వాత తెలంగాణ, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాలు కూడా ముక్త కంఠంతో గంజాయికి ఆంధ్రప్రదేశే మూల కారణం అనేది ఏదైతే ఉందో దాని మూలంగానే బ్రాండ్ ఇమేజ్ పోయింది. అయితే బ్రాండ్ ఇమేజ్ అని మొత్తుకునే దానికన్నా, ఆ బ్రాండ్ ఇమేజ్ పోతుందనే అనే వాదన కన్నా, ఆ బ్రాండ్ ఇమేజ్ కాపాడటానికి మీరేం చర్యలు తీసుకున్నారు? ఈ రోజు వరకు కూడా మీరు బ్రాండ్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడటంలో కానీ, ఏదైతే చుట్టుపక్కల పోలీస్ అధికారులు చేసినటువంటి స్టేట్మెంట్స్ ని ఖండించడం కానీ ఈ రోజు వరకు మీరు చేయలేకపోయారంటే బ్రాండ్ ఇమేజ్ ని మీరు పోగొట్టమే. అయితే మనకు శరీరంలో ఒక పార్టీ గ్యాంగ్రీన్ వస్తుంది, గ్యాంగ్రీన్ వచ్చింది కదా అని మనం ఊరుకున్నట్టే, గ్యాంగ్రీన్ వచ్చిందా అని మనం చూస్తూ ఊరుకున్నట్లయితే ఆ పార్టీని తీసేయకపోతే మొత్తం శరీరం ఏ విధంగా పాడైపోతుందో, ఒక సమస్య వచ్చినప్పుడు ఒక నేర ప్రవృత్తి, ఒక నేరం సమాజం, ఇది కేవలం క్రిమినలే కాదండి, క్రైమ్ నేచరే కాదు, ఇది సమాజంలో ఒక యువతని బలహీనపరిచేటువంటి వ్యవహారం, సమాజంలో ఒక వర్గాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం. సామాజికంగా కూడా దీని మీద మార్పు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అయింది. ప్రభుత్వం తన యొక్క పాత్రని పక్కదాన్ని పట్టించి తన పాత్ర చేయకుండా తన పాత్రని వేలెత్తి చూపించే వ్యక్తులపైన, పాత్రని వేలెత్తి చూపించేటువంటి రాజకీయ పార్టీలపైన కక్షపూర్తిగా వ్యవహరించడం చాలా శోచనీయం. బ్రాండ్ ఇమేజ్ పోతుందన్నప్పుడు ఖచ్చితంగా బ్రాండ్ ఇమేజ్ ని కాపాడేటువంటి వ్యవస్థ ప్రభుత్వ చేతిలో ఉంది. ఆ మేరకు మీరు ఏం ప్రయత్నాలు చేశారు? ప్రభుత్వ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ, పోలీస్ పరంగా కానీ ఏం ప్రయత్నాలు చేశారు? ఒక్కసారి గుండె మీద చేసుకుని చెప్పండి సార్. అంతేగాని ఊరకనే తెలుగుదేశం జనసేన మీద మీరు అవాకులు చవాకులు మాత్రం ఖచ్చితంగా పెరదు. రెడ్డి గారు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇస్తారన్న మాట నిజంగా కరెక్ట్ కాదు. మీరు అది మాటను మాత్రం ఉపసంహరించుకోవాల్సిన బాధ్యత ఒక జన సైనికుడిగా మీకు మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడిని, ఒక పార్టీ అధినేతను ఆ విధంగా మాట్లాడదు. ఆ విధంగా మాట్లాడదలుచుకుంటే మీ పైన ఎన్నో ఉన్నాయి మాట్లాడటానికి. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సజెషన్ ఇచ్చారు, అంతర్రాష్ట్ర దాని మీదే చర్చించడం బాగుంది. ఇప్పటికైనా మీరు ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. రాజకీయ పార్టీలు మన కేంద్రీకరించి మనం సరైనటువంటి చర్చ తీసుకోవాలనేటువంటి సలహా. రవికిరణ్ గారు అంతర్రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అనేది ఒక ప్రతిపాదన చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎంతవరకు అవకాశం ఉంది నిజంగా గంజాయి నియంత్రణకు సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సాగుని కానీ, రవాణాను కానీ అరికట్టడానికి కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం గంజాయి విషయంలో రాష్ట్రమే. వెంకటేశ్వర గారు ఒక నిమిషం, రవికిరణ్ గారు సమాధానం చెప్తారు. ఒక నిమిషం. కేశవ్ గారు, ఇప్పుడు నిన్న డీజీపీ గారు పెట్టిన రివ్యూ మీటింగ్ లో వేరే రాష్ట్రాలతో కూడా మాట్లాడారు. వారు కూడా చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో కలిపి మేము చేస్తున్నాం నిన్న డీజీపీ గారు చెప్పారు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రోజు గంజాయి సాగు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరగట్లేదండి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇటువంటి అనేక రాష్ట్రాల్లో, నార్త్ ఈస్టర్న్ లో అస్సాము, ఇటువంటి అనేక రాష్ట్రాల్లో ఇల్లీగల్ గా జరుగుతున్నాయి. సమస్య ఇప్పుడు ఒక్కటే ప్రొడ్యూస్ అయితే ఇక్కడ ఏంటంటే ఏఓబి ప్రాంతంలో శేలావతి అన్న బ్రాండ్ కి దేశవ్యాప్తంగా పాపులారిటీ తీసుకొచ్చారు. ఆ రకంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. ఆ బ్రాండ్ ఇక్కడే పండుతుంది అన్నమాట, ఎక్కువగా క్వాలిటీ అని, దానికి బ్రాండ్ పెరిగింది. అయితే నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఈ సమస్య దశాబ్దాలుగా ఉంది. సో ఈ సమస్యని గత ప్రభుత్వాలు వారు తోచి రీతిలో చేశారో చేయలేదో పక్కన పెట్టండి. ఈ ప్రభుత్వం వచ్చాక మీరేం చేశారు?
నేను అడుగుతున్నాను, మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం పెట్టారంటే, గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం వారికి భూములు కేటాయింపు, గిరిజనులకి భూమి లేని గిరిజనులందరికీ గిరిజనులు ఫారెస్ట్ యాక్ట్ 2006 ప్రకారం వారికి భూమి కేటాయింపు చేస్తాం. అలాగే అక్కడ వైద్య సదుపాయాలు పెంచడానికి ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టాం. అలాగే ఇళ్ల నిర్మాణాలు చేస్తాం. ఇటువంటి అనేకమైనటువంటి మేనిఫెస్టోలో పెట్టారు. సో మీరు ఈ 2.5 సంవత్సరాల్లో ఐటీడీఏ ప్రాంతాల్లో మీరు హాస్పిటల్ ఎన్ని చేశారండి? శంకుస్థాపన చేసి ఊరుకున్నారు, కానీ ఈ రోజు వరకు ఆ యొక్క ఐటీడీఏ ప్రాంతాల్లో 5 సూపర్ స్పెషాలిటీ శంకుస్థాపన చేశారు. ఎప్పుడో సంవత్సరం క్రితం అక్టోబర్ 2, 2020 శంకుస్థాపన చేసి ఊరుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు ఒకటి అయ్యింది లేదు. భూముల పంపిణీలు కూడా అరకొరగా చేశారు. సర్వే కూడా చేయకుండా, జిల్లా సర్వేని ఎవరు పెట్టకుండా కేవలం వాళ్ళకు కొంతమందికి కొన్ని పత్రాలు ఇచ్చారు, కానీ కనీసం సర్వే కూడా చేయలేదు. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో తక్కువ మందికి ఇచ్చినా ఎంతో కొంత సర్వే చేసి ఆ సర్వే నెంబర్ ఎంత, సర్వే రిలేటెడ్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం అది కూడా చేయలేదు. ఏంటంటే ఒక గంజాయి సమస్యని ఒక సమస్యగా చూడకుండా సమగ్రంగా అడ్రస్ చేసే విధంగా చూడాలి. ఒక సామాజిక ఆర్థిక కోణంలో చూడకపోతే ఈ సమస్యకి పరిష్కారం ఎప్పటికీ రాదు. గిరిజనులకి మౌలిక వసతులు కల్పించే విధంగా ఈ రోజు ఆసుపత్రి లేవు కేశవ్ గారు, వాళ్ళు జోలి కట్టుకొని తీసుకెళ్తున్నారు. ఈ రోజు వాళ్ళకి ఆసుపత్రి సదుపాయాలు లేవు. ఏంటంటే స్కూల్ వైద్యం మండల కేంద్రాల్లో ఏదో నాడు నేడులో కొంతవరకు చేశారు, కానీ మిగతా చోట ఎక్కడ విద్య సరిగ్గా లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏకలవ్య కానీ కస్తూర్బా స్కూల్స్ కానీ అయ్యే కొంచెం బాగా పనిచేస్తాయి, కానీ మిగతా చోట్ల లేవు. రోడ్లు లేవు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రోడ్లు వేయలేదు. గత ప్రభుత్వం ఎంతో కొంత రోడ్లు వేసింది, మీరు వచ్చాక అదే వదిలేశారు. వైద్య సదుపాయం లేదు, విద్య లేదు, ఉపాధి లేదు. అలాగే వారికి వ్యవసాయం చేసుకునే విధంగా సౌకర్యాలు, అలాగే త్రాగునీరు, సాగునీరు, ఇటువంటి మీద రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ ఎక్కడ? మీరు ఎప్పుడైతే ఇటువంటి దృష్టిల మీద దృష్టి పెట్టి వారిని మరల్చి వారి సరైన మార్గంలో పెట్టి ఎన్జిఓలు వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కొంచెం చైతన్యం కలిగించి యువతకు ఉపాధి కలిగించి ఈ యొక్క ఏంటంటే సమస్య ఏంటంటే 10 రూపాయలు పెట్టుబడి పెడితే 10,000 రూపాయలు వస్తుంది కేశవ్ గారు. గంజాయి పంట 4-5 నెలల్లో వచ్చేస్తున్నాయి. కేవలం 10,000 పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయలు. అలాగే ఒక క్విక్ మనీ, ఎక్కువ మనీకి అలవాటు చేసి యువతని వాళ్ళు పెడుతున్నారు. ఆ యొక్క ఏదైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళని మీరు పట్టుకోవాలి, వాళ్ళు రానివ్వకుండా చేయాలి. అలాగే సామాజిక చైతన్యం తీసుకురావాలి. ఇన్ని కార్యక్రమాలు పెట్టుకొని 2.5 సంవత్సరాలుగా ఏమీ చేయకుండా, కనీసం రోడ్లు కూడా వేయకుండా, ఆసుపత్రులు వేయకుండా ఇవన్నీ వదిలేస్తే సమస్య ఎక్కడ? కనీసం ఒక టాస్క్ ఫోర్స్ వేయలేదు, ఒక ఎకరం మీరు కాల్చలేదు. ఏ కార్యక్రమం చేయకుండా సమస్య పరిష్కారం అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం రాజకీయ ఆరోపణలు దయచేసి వద్దండి. కనీసం సరే సమగ్రంగా పరిష్కారం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించకపోతే దీర్ఘకాలికంగా గిరిపుత్రుల్ని మనం నష్టపోతాం. గిరిపుత్రులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రైట్. వేణుగోపాల్ గారు, మీ సమాధానం ఏంటి? ఆడియో మ్యూట్లో ఉన్నట్టు వేణుగోపాల్ గారు, మీ ఆడియో మ్యూట్లో. ఓకే సార్. మాట్లాడండి. డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడండి. సార్, బీజేపీ నాయకులు చెప్పడం, తెలుగుదేశం నాయకులు చెప్పడం, జనసేన నాయకులు చెప్పడం ఒకటే. జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరంలో ఏం చేయలేదు. 1,20,000 కోట్లు దాదాపు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టలేదు. వేణుగోపాల్ గారు ఏం చేయలేదంటలేదు. చేయాల్సింది చేయలేదంటున్నారు. ఫోకస్ ఒక సైడే ఉందంటున్నారు. 2014 నుంచి 2019 వరకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కలిసి వచ్చారు. మేమే రాష్ట్రానికి హోదా ఇస్తాం, మేమే రాష్ట్రాన్ని వెలిగిస్తాం, అదే విధంగా రాష్ట్రానికి మేమే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, పోలవరం మేమే చేస్తాం అన్ని చెప్పినారు. లాస్ట్ ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళకి 23 సీట్లు వచ్చింది. అయినా ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే, మేము బాగా చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించలేదని 3 పార్టీలు కలిసి మళ్ళీ పోరాటం చేస్తా ఉంది. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం, 2024 వరకు ఓపిక పట్టమని చెప్పండి. మేము సరిగా మా పాత్ర మేము సరిగా పోషించలేదు, మేము అధికారం సరిగా చేయడం లేదు, మేము ప్రజలకు సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం చేయలేదంటే మీకు ఇచ్చారు కదా మ్యాండేటరీ. ఈరోజు 100 కన్నా మీకన్నా బీజేపీ కన్నా 100కి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో తిరుపతిలో నిరూపించింది. అదే జనసేన నాయకులకి 9%, 4%. సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. ఓట్లు, సీట్లు, షేర్లు వాళ్ళు ఏమి చేయలేదంటే వాళ్ళు వాళ్ళకి ఏమి అభివృద్ధి కనపడడం లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళకి ఏం కనపడడం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము 14 నుంచి 19 వరకు మేము ముగ్గురం కలిపి వెలిగించినాం కాబట్టి మాకు ఆ వెలికే మాకు 23 సీట్లు ఇచ్చినారు. తెలుగుదేశం
జనసేన నాయకులు 4.5%కి, బీజేపీకి అయితే 100 కన్నా తక్కువ రావడానికి కారణం వాళ్ళు చూసుకోవాలి కదా. 2014 నుంచి 2019 వాళ్ళు బాగా ప్రభుత్వాన్ని పరిపాలించుంటే ఎందుకు ఆ మాదిరిగా వస్తాయి? ఈరోజు మేము పరిపాలిస్తున్నాం, మేము రెడీ అంటున్నాం, 24 దీన్ని మ్యాండేట్ గా తీసుకుందాం. రేపు కానీ మాకు కానీ వచ్చిందంటే, మేము ప్రజల్లో నుంచి వస్తుందంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం. మేము చేసిన తప్పే, మేము సరిగ్గా ఈ సంక్షేమ కార్యక్రమాలు పార్టీ కాబట్టి విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారని చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు గిరిపుత్రులకు ఏం చేయలేదని చెప్తారు, ఏమైనా చేశారని చెప్తారా? సార్ ఈ రోజు ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీకి, అన్ని సామాజిక వర్గాలకి కులంతో కూడా పని లేకుండా ఎకనామికలీ వీక్ సెక్షన్ ఉండే వాళ్ళకు కూడా ఈ రోజు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులే వాళ్ళ ఇంటికాడి పోయి ఇస్తా ఉంటే వీళ్ళు కళ్ళకి ఏం కట్టుకున్నారో ఏం అర్థం కావడం లేదు. ముగ్గురు ఒకే పాత్ర. డ్రగ్స్ మాఫియా ఆంధ్రప్రదేశ్ లో ఏం సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు తప్ప వీళ్ళకి వేరే విషయం ఏం చెప్పలేదు సార్. అందుకే మేము చెప్తున్నాం, రోడ్ల గురించి అంటున్నారు. రోడ్లకి ఆల్రెడీ మేము వేణుగోపాల్ గారు, హలో వేణుగోపాల్ గారు వినిపిస్తుంది, చెప్పండి సార్. ఈ రోజు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు సార్, వాళ్ళకి ఏమన్నా అధికారం కావాలి, దానికి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారని చెప్తారా? చెప్పరు. గంజాయి సాగు విషయంలో అంతర్రాష్ట్ర టాస్క్ ఫోర్స్ వేయాలి అనేటువంటి ఒక డిమాండ్ని పవన్ కళ్యాణ్ గారు తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వం తలుచుకుంటే ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని కేంద్రంతో సంప్రదింపులు చేసి ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్తానికి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉందా? మళ్ళీ రిపీట్ చేయండి సార్, కాల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపాదన చేశారు, అంతర్రాష్ట్ర టాస్క్ ఫోర్స్ ద్వారా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈ గంజాయి సాగును నిర్మూలించండి అని. ఈ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లే అవకాశం అలాంటి దర్యాప్తు సంస్థలు ఉండడం వల్లే ఈ రోజు హెరాయిన్ వీటికి కూడా ఏం చెప్పారు, ఎక్కడ మూలాలు ఉన్నాయని చెప్పగలిగారు. ఉండాలి ఖచ్చితంగా ఎక్కడెక్కడ సార్. ఇది ఈ రోజు రాలేదు సార్, గత 10, 15, 20 ఏళ్ళుగా వస్తుంది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చేసింది కాదు. ఈ మాఫియా ఉంది. ఈ మాఫియాని అనగదొక్కాలంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, లేదా ఇంకో పార్టీ నాయకులు ఉన్నారు, సామాన్య చక్రమ వ్యక్తి ఖచ్చితంగా దాని కోకట వేళ్ళు తొక్కాలంటే అంతేగాని ఈరోజు మేము కేంద్రం ఓట్లేమో పడవు, ఊరికే టీవీల ముందు కొట్టాడుకుంటారు. ఎందుకు లాభం? మళ్ళీ ఎవరికి బీజేపీ ఎందుకు మీరు ఆవేశపడతారు? మీరు ఎందుకు టీవీ ముందు నుంచి కొట్టుకుంటారు? ఓపిక పట్టిన ఇద్దరు మనిషి ఉండాలి. కేంద్రంలో కూడా ఉంటే ఇప్పుడు మనకు మించి ఈ రోజు కేంద్ర మంత్రులు ఇంకొకరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా ఇలాంటి బయటపడతాయి. ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియా చేసిన పని ఈరోజు కేంద్రం అనౌన్స్ చేయడం వల్లే కదా కొంచెం రిలాక్స్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పైన. లేదంటే ఏం చెప్పుకుంటారు? ఇక్కడే హెరాయిన్, ఇక్కడే బ్రౌన్ షుగర్, ఇక్కడే అన్ని చేసేసి జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలకు తరలించేస్తామని కూడా చెప్పేసి ఈ మూడు పార్టీలు కలిపి. అదే మేము చెప్తున్నాం. మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కేంద్ర బలగాలు కాబట్టి ఇంటర్నేషనల్ బలగాలు కూడా చెప్పండి. ఇంటర్నేషనల్ బలగాలు సమస్యను మీరు పరిష్కరించాలంటారు. పంచాయతీకి ఇటువంటికి మాకు ఎటువంటి సంబంధం లేదు. రైట్ వెంకటేశ్వర గారు మీరేమంటారు? వాటికి ఏమో సంబంధం లేదు, కేంద్రం నుంచి దించుకోండి బలగాలని చెప్పారు అంటారు. ఏమంటారు? అధికారం ఉంది, నైతిక బాధ్యత కానీ, రాజకీయ బాధ్యత కానీ, సామాజిక కోణంలో నుంచి కానీ గంజాయి సాగు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యత. అన్ని రకాలుగాను చర్యలు తీసుకుంటానికి పక్క రాష్ట్రాలతో ఇంటర్స్టేట్ గా ఒక టాస్క్ ఫోర్స్ వేసి సరిహద్దుల దగ్గర నిఘాతో సహా చేసి, అట్లాగే మన శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గంజాయి సాగు ప్రదేశాలను గుర్తించి దాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఈనాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చేయలేని పరిస్థితి. అది చేయించండి, అధికారులతో మీరు చేయించండి. మీకు అధికార పార్టీ వారు, అధికారంలో ఉన్నవారు అధికారులను ఉపయోగించి అధికారులను చక్కగా పని చేయించేటువంటి పరిస్థితి చేస్తే మీ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. చేయకపోతే ఏమవుతుందంటే మీకు కూడా, మీ అధికార పార్టీ నాయకులు కూడా దాంట్లో ప్రమేయం ఉందనేటువంటి అభిప్రాయం
ప్రజలకు కలుగుతుంది. కాబట్టి ప్రజలకు ఆ అభిప్రాయం కలగనీయకుండా ఈ పార్టీ కంట్రోల్ చేసి మంచి పేరు తెచ్చుకోమని మేము కోరుతున్నాం. కానీ మాకేదో ఓట్లు రాలేదు, మాకేదో ఓట్ల కోసం చర్చలో ఉన్నాం అనే మాట మాత్రం ఎంత మాత్రం యథార్థం కాదు. రైట్ సాహిబ్ గారు, మీరు ఏమంటారు? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అలానే గంజాయి సాగు నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం కేంద్రంతో కలిసి పనిచేయాలా, అంతర్రాష్ట్ర టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలంటే పక్క రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటే సరిపోతుందా? కేశవ్ గారు, ముఖ్యంగా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యవసాయ ఆధారిత మీద బతకాలని చెప్పి, ఎందుకంటే గతంలో వాళ్ళు అటవీ ఉత్పత్తుల మీద బతికేవాళ్ళండి. దానివల్ల వాళ్ళకి సరిపోయినంత ఆదాయం లేక వాళ్ళు ఏదైతే దళారులు కొంతమంది వచ్చి వాళ్ళ చేత గంజాయి వ్యవసాయం చేపించి వాళ్ళకి ఎంతో కొంత ముఠా అప్పచెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. గత తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసామంటే సామాజికంలో ఉండేటువంటి కొంత ఉద్యమకారులను తీసుకెళ్తాం, అదేవిధంగా ఎవరైతే వాళ్ళ మాట్లాంటారో వాళ్ళని తీసుకెళ్తాం, ఐటీసీ వాళ్ళని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులతో వాళ్ళని సమన్వయం చేసి వాళ్ళని ఉద్యాన పంటల వైపు మళ్లించాం మేము. అదేవిధంగా అక్కడ ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళని మేము కొన్ని కీలకమైనటువంటి సమీక్షలు పెట్టి ఆ సమీక్షల ద్వారా ఫ్రెండ్లీ పోలీస్ తీసుకొచ్చి ఇది మీరు చేయటం తప్పు, ఇలా ఉంటే మీ భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతాయి అని తీసుకొచ్చి మేము చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి ప్రోత్సాహాలకి 5 సంవత్సరాల్లో మేము వీళ్ళకి 30,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చాం. ఆ విధంగా చేసి వాళ్ళని గంజాయి వైపు నుంచి మళ్ళించి ఉద్యోగ పంటల వైపు మళ్ళించాం. ఒకటి కేశవ్ గారు, ఆ రోజు కేంద్రం సహాయం కూడా తీసుకున్నాం మేము. కేంద్రం సహాయం కూడా తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద గిరిజనులను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఏ విధంగా సాగు చేస్తున్నారు, అక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందారు, విద్యాపరంగా ఏ విధంగా వెళ్ళారు, అదే విధంగా వైద్య పరంగా మందులు తీసుకెళ్ళడానికి మేము అప్పుడు 2-వీలర్ అంబులెన్సులు తీసుకొచ్చాం. ఎక్కడైతే మంచి ఏదైతే దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల్లో అక్కడ ఒక చిన్న ఏది హాస్పిటల్స్ కూడా నిర్మించామండి మేము. 2-వీలర్ అంబులెన్సులు. అందుకే వేణుగోపాల్ గారు ముగ్గురు ఒకటే అంటున్నారు. వేణుగోపాల్ గారు అందుకే ముగ్గురు ఒకటే అంటున్నారు. ముగ్గురు కాదు కేశవ్ గారు, మేము అడుగుతుంది ఏంది, ఈ గంజాయి మూలాలని మీరు ఎక్కడుందో పసిగట్టి వాటిని నిర్వీర్యం చేయండి, ఈ ఊతను కాపాడండి, అదేవిధంగా గిరిజనులను కాపాడండి అని అడుగుతున్నాం. దానికి ఎందుకంటే ఆయన డైవర్షన్ చేసి ఏ మాటలు చెబుతారు? ఏదైనా కానీ మేము న్యాయం అడుగుతున్నాం, అంతేగాని ఇక్కడ రాజకీయం కాదు. రాజకీయ కోణంలో చూసుకొని వేణుగోపాల్ గారు మీరు మాట్లాడే విధానమే మీకు చేతకట్లా, మీకు మాట్లాడే పద్ధతి తెలియట్లా. మేము ముగ్గురు ఏమంటున్నాం, ఈ రాష్ట్రం నిర్వీర్యం అయిపోతుంది, రాష్ట్ర భవిష్యత్తు రాజ్యం అవుతుందని అడిగితే మీరు రాజకీయాలు మాట్లాడతారేంటి? ఏం మాట్లాడతారు వేణుగోపాల్ గారు? మేము మాట్లాడుతుంది చాలా గౌరవంగా, మేము ముగ్గురు చాలా గౌరవంగా మాట్లాడుతున్నాం. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, మంచి పేరు నాశనం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏంటంటే వేణుగోపాల్ గారు మీరు మాట్లాడేది రవికిరణ్ గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం. రవికిరణ్ గారు, ముగ్గురు ఒకటే అనేటువంటి మాటకి మీ సమాధానం ఏంటి? అలానే కేంద్రం నుంచి టాస్క్ ఫోర్స్ చొరవ తీసుకోవడానికి ఎంతవరకు ఆస్కారం? సార్, ఇప్పుడు ముగ్గురు ఒకటే ఏంటంటే ఇప్పుడు సమస్య మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం అడగకపోతే ఎవరిని అడుగుతామండి? ఈ రాష్ట్ర ఇది మా ప్రభుత్వం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళే కాదు కదా, 5.5 కోట్ల మందికి ముఖ్యమంత్రి గారు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఛానల్ ద్వారా వైసీపీ ప్రతినిధి వచ్చారు, వారి ద్వారా అభ్యర్థిస్తున్నాం, గిరిపుత్రుల్ని ఆదుకునే విధంగా సమగ్రంగా త్రిముఖ వ్యూహమో ద్విముఖ వ్యూహమో అవలంబించి ఇప్పటికన్నా సరే మీరు సమస్య పరిష్కారం చేసే విధంగా చేయండి అని చెప్పేసి అభ్యర్థిస్తున్నాం. దానిలో తప్పే ఉంది? 1, 2 ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే చెవుటోడు ముందు శంఖం ఊదినట్టుగా ఏ సమస్య చెప్పినా మాకు సంబంధం లేదు, మేము కేవలం నవరత్నాలని చెప్పి నవరంధ్రాలు వేస్తాం తప్పితే మిగతా మా చేతిలో లేదంటారు. ఇది ఎంతవరకు సభ? ఈ రాజధర్మమా అని అడుగుతున్నాను. పోలీస్ శాఖ ఎందుకండి? ఇంకా పోలీస్ శాఖ వైండప్ చేసుకుందామా? ఈ రోజు నిన్న డీజీపీ గారు రివ్యూ మీటింగ్ పెట్టి మిగతా రాష్ట్రాల డీజీపీతో కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి నేనేంటో చూపిస్తా కదా, 4 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి ఆయన ఇప్పటికన్నా సరే నడువు బిగించి బెల్ట్ కట్టి తుపాకీ పెట్టి ముందుకు వెళ్తుంటే మరి వైసీపీ పార్టీ మీ ఛానల్ ద్వారా ఏమంటుంది? మాకు సంబంధం లేదండి, మీరు అంతా ఇంటర్పోల్ తెచ్చుకోండి, లేదా జేమ్స్ బాండ్ 007 తెచ్చుకోండి, మాకు సంబంధం లేదు అంటాం. ఇది అవగాహన రాజ్యమా లేకపోతే ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే తుపాకీ పట్టుకుని వెళ్తావా ఏంటి? వేణుగోపాల్ కన్క్లూడ్ చేద్దాం. కేంద్రం దర్యాప్తు ఇంటర్నేషనల్ దర్యాప్తులు వద్దంటే మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి మీరు వద్దంటున్నారని చెప్పడానిక? ఓకే, ఇప్పుడు జనసేన నాయకులు అడుగుతానంటే మేము కూడా ఓకే డిమాండ్ చేస్తున్నాం, చేయమని చెప్పండి. ఈ రోజు ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు ఇది, పక్క రాష్ట్రాలతో కూడా వీటిలో లింకులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్రము ఏమంటే తప్పే ఉంది సార్. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, రవికిరణ్ గారు, అలానే సాహిబ్ గారికి, వెంకటేశ్వర
కూడా ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా గంజాయికి హబ్గా మారిపోతుంది, నార్కోటిక్స్ సరఫరాకి కేంద్రంగా మారుతోంది అనేటువంటి విమర్శని ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ చేశారు. మరోవైపు నుంచి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ కూడా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు గంజాయి వ్యాప్తికి విపరీతంగా దోహదపడుతున్నాయనేటువంటి విమర్శలు వస్తున్నాయి. దీనిపైన అంతర్రాష్ట్ర టాస్క్ ఫోర్స్ని వేయడానికి ఆస్కారం ఉంటుందా, లేదా రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి దీన్ని మొత్తాన్ని నిర్మూలిస్తుందా అనే అంశాన్ని తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చూడాల్సిందే. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.